వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఒడిశాలో భారీ ఎన్కౌంటర్, 4 మావోయిస్టులు హతం, ఆయుధాలు స్వాధీనం. ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం. సీఎం జగన్ ఇడుపులపాయ పర్యటనకు అధికారులు చర్యలు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఆదేశాలు. పేదలకు సొంత ఇళ్లు ఏర్పాటుపై టీడీపీ నేతలు రాక్షసుల్లా అడ్డుపడుతున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ మండిపాటు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలింపు. 14 రోజుల రిమాండ్ విధించిన న్యాయస్థానం. కడపలో పలు చోరీలకు పాల్పడుతున్న నిందితులు అరెస్ట్. 15 లక్షలు విలువ చేసే 12 బైక్లు స్వాధీనం. డీటెయిల్స్ చూస్తే ఒడిశాలోని మావోయిస్టులు భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో 4 మావోయిస్టులు హతమయ్యారు. కంధమాల్ జిల్లా సిర్లా అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగినట్లు అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో భారీ ఎత్తున ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంటపాటు జరిగిన ఈ కాల్పుల్లో 4 మావోయిస్టులు మృతి చెందగా పలువురు తప్పించుకున్నారు. ఈ నెల 8న ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జరగాల్సిన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది. ఈ మేరకు ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. తొలుత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి రోజున ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో కరోనా వ్యాపిస్తుండడం, వైరస్ ఉధృతి తగ్గకపోవడంతోనే ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నామని అధికారులు తెలిపారు. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 7, 8 తేదీలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ పర్యటన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు నిర్వహించాలని జిల్లా ఎస్పీ అన్బురాజన్ పేర్కొన్నారు. ఆయన ఇడుపులపాయ ఎస్టేట్కు చేరుకుని పులివెందులపాడ ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి, ఐఎస్డబ్ల్యూ శ్రీనివాస్తో కలిసి ఎస్టేట్లోని హెలీపేడ్, వైఎస్ఆర్ ఘాట్, IIITలో వైఎస్ఆర్ స్మారక విగ్రహం, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తరగతి గదులు, ల్యాబ్లను పరిశీలించి అవసరమైన గట్టి భద్రతా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. పర్యటన దాదాపు ఖరారైంది. ప్రోగ్రామ్ ఇంకా అఫీషియల్గా రానుంది సీఎం గారి ఆఫీస్ నుంచి. సో మనకి ప్రోగ్రామ్ చూస్తే కనుక 7వ తారీఖు సాయంత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇడుపులపాయ వైఎస్ఆర్ ఎస్టేట్కి వస్తారు. దాని తర్వాత 8th మార్నింగ్ కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. వైఎస్ఆర్ ఘాట్కి వెళ్ళి నివాళులు అర్పించడం జరుగుతుంది మార్నింగ్ 9 o'clock అరౌండ్. దాని తర్వాత IIIT ఇడుపులపాయలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి ఇనాగ్రేషను, అట్లాగే ఫౌండేషన్ స్టోన్ లేయింగ్ సెరమనీ ఉంది. దాదాపు 190 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకి IIIT ఇడుపులపాయలో ఫౌండేషన్ ఇనాగ్రేషన్స్ చేస్తారు. దీంట్లో మెయిన్గా న్యూ అకాడమిక్ కాంప్లెక్స్ బిల్డింగ్ 139 కోట్లతో న్యూ అకాడమిక్ కాంప్లెక్స్ బిల్డింగ్ రెడీ అయింది. దాన్ని ఇనాగ్రేట్ చేస్తారు. అంతేకాకుండా 3 మెగావాట్ సోలార్ ప్లాంట్ అది కూడా రెడీ అయింది. దాన్ని కూడా ఇనాగ్రేట్ చేస్తారు. ఒక కొత్త ఆడిటోరియం 40 కోట్లతో కొత్త ఆడిటోరియంకి ఫౌండేషన్ వేయడం జరుగుతుంది. అట్లాగే ఒక కంప్యూటర్ సెంటర్ కంప్యూటర్ బ్లాక్కి ఒక 10 కోట్లతో దానికి కూడా శిలాఫలకం ఫౌండేషన్ జరుగుతుంది. సో ముఖ్యమంత్రి గారి పర్యటన ఈ COVID-19 గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో దానికి లోబడే జరుగుతుంది.
సో అన్ని జాగ్రత్తలు కూడా జిల్లాలో తీసుకుంటున్నాం. ఇక్కడికి కలిసే వాళ్ళు కూడా కోవిడ్ పరీక్షలు, ఎవరైతే ముఖ్యమంత్రి గారు లైనప్ కలిసే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా COVID-19 పరీక్షలు ముందే చేయించడం, ఇట్లాంటి జాగ్రత్తలన్నీ కూడా తీసుకుంటున్నాం. పోలీస్ వైపు నుంచి కూడా కావాల్సిన చెక్ పోస్టులు అవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నారు. పోలీస్ వైపు నుంచి కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎస్పీ గారు కూడా అన్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. IIIT యాజమాన్యం కూడా డైరెక్టర్ గారు కానీ, ఛాన్సలర్ గారు కానీ, వైస్ ఛాన్సలర్ గారు కానీ వాళ్ళు కూడా ఇక్కడ ఉండే ఫ్యాకల్టీ, ఎందుకంటే మనకి 50 కంటే ఎక్కువ గ్యాదరింగ్ ఉండకూడదని గైడ్ లైన్స్ అన్నీ చెప్తున్నాయి కాబట్టి ఒక్కొక్క వెన్యూలు అంటే ఫౌండేషన్స్లోను, అట్లాగే ఇనాగరేషను, అట్లాగే వైఎస్ఆర్ గారి స్టాచ్యూ అన్వీలింగ్, ఇలాంటి డిఫరెంట్ వెన్యూస్లో ఈ కోవిడ్ ప్రోటోకాల్ని ఫాలో అవుతూనే ఈ కార్యక్రమం మొత్తం కూడా జరుగుతుందని చెప్పి మీకు తెలియదు. రాష్ట్రంలో పేదలందరికీ సొంత ఇళ్లు ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ మహాయజ్ఞం చేస్తుంటే చంద్రబాబు, టీడీపీ నేతలు రాక్షసుల్లా అడ్డుపడుతున్నారని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. గత ప్రభుత్వాల మాదిరిగా డీ పట్టాలు ఇవ్వకుండా సర్వ హక్కులతో పట్టాలిచ్చి ఇళ్లు కట్టించి ఇవ్వాలని సీఎం భావించారని, దీన్ని సహించలేని చంద్రబాబు తన మనుషులతో కోర్టుల్లో కేసులు వేయించి ఇళ్ల పట్టాల పంపిణీ అడ్డుకోవడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. అయితే కరోనా వైరస్ పరిస్థితుల్లో న్యాయస్థానంలో ఇప్పటికిప్పుడు రివ్యూ పిటిషన్ వేసే అవకాశం లేనందున జూలై 8న పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయలేకపోతున్నామని చెప్పారు. టీడీపీ కుట్రలను తిప్పికొట్టి న్యాయస్థానాల నుంచి అనుమతి తీసుకుని ఆగస్టు 15న పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని తెలిపారు. ఆయన ఒక మాట చెప్పారు, నాకు ఒక అవకాశం అండి ఇస్తే ఈ రాష్ట్రంలో మీరందరూ వచ్చి చెప్తున్నారు, ఏ ప్రాంతం పోయినా అన్న ఇల్లు లేదు, బాబు ఇల్లు లేదు, ఈ ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడుతున్నాం, ఎండకి ఎండుతున్నాము, వానకు తడుస్తున్నాము, ఏదో అరకొరగ్గా ఎవరికో ఊరికో ఒకటో రెండో ఇల్లు ఇస్తే అది కూడా ఎవరైతే జన్మభూమి కమిటీల పేరున వాళ్ళకు వచ్చి 10,000, 25,000, లక్ష ఇస్తే ఇల్లు ఇస్తున్నారు అని చెప్పారు. ఆయన ఎన్నికల ముందు చెప్పారు పార్టీ అధ్యక్షుడి వాదాలో. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరూ నన్ను ఆశీర్వదిస్తే నేను అధికారం చేపట్టిన వెంటనే 25 లక్షల ఇళ్ల స్థలాల్ని మీ అందరికీ ఇచ్చి నా అక్క చెల్లెమ్మలందరినీ కూడా ఒక ఇంటిరాలని, ఒక ఇంటికి యజమానురాలని చేస్తానని చెప్పని ఎన్నికల ముందు చెప్పారు ఆయన. ఆ చెప్పినట్టుగానే ఆ అక్క చెల్లెమ్మలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించారు, ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిని చేశారు. చేసి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి క్యాబినెట్ సమావేశం జరుగుతున్నప్పుడే సమావేశంలోనే ఆయన చెప్పారు, ఇచ్చిన మాట 25 లక్షలు ఇల్లు ఇస్తానని నేను, మరి మొదటి సంవత్సరంలోనే మీ అందరూ కూడా అధికారులందరూ కూడా అప్రమత్తం చేయాలి మీ అందరూ అని చెప్పి క్యాబినెట్ మీటింగ్లో చెప్పి 25 లక్షల ఇళ్ళ స్థలాలని ముందు సేకరించండి అని చెప్పారు. నాలాంటి అనుభవకులను చెప్పాం కొంతమంది, అది కాదండి. మచిలీపట్నంలో వైసీపీ నేత మోఖా భాస్కర్రావు హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అరెస్టు చేసిన పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ క్రమంలో మాజీ మంత్రి రవీంద్రను మచిలీపట్నం సబ్ జైలు నుండి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు.
కడప జిల్లాలో పలు చోరీలకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి సుమారు 15 లక్షలు విలువ చేసే 12 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. బద్వేలు ప్రాంతానికి చెందిన షేక్ మౌలాలి, షేక్ హుస్సేన్ వీరా సింగవరం ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడడం ప్రవృత్తిగా మార్చుకున్నారు. ఈ క్రమంలో కడప జిల్లాలో పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితులను అరెస్టు చేశారు. ఈ మైద్పూర్ టౌన్లో మాకు 2 వీలర్స్ దొంగతనాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఎస్పీ శ్రీ అనురాజన్ సార్ యొక్క ఆదేశాల మేరకు మైద్పూర్ అర్బన్ సిఐ మధుసూదన్ గౌడ్, ఎస్ఐ సుబ్బరావు, అదేవిధంగా ఎస్ఐ రమణ, ఇంకా క్రైమ్ పార్టీ వీళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ మేరకు మనకు ఒక ముఠా మన సబ్ డివిజన్లో మైద్పూర్ సబ్ డివిజన్లో బద్వేల్లో ఉన్నదని చెప్పేసి వచ్చినటువంటి సమాచారం. మౌలాలి, తర్వాత హుస్సేన్ పీరా, సుదర్శన్, వీళ్ళు ముగ్గురు ఒక గ్యాంగ్గా ఏర్పడి వీరు మైద్పూరే కాకుండా విజయవాడ, నెల్లూరు, ప్రొద్దుటూరు, బద్వేల్, తిరుపతి ఈ యొక్క టౌన్లో కూడా ఎన్ఫీల్డ్స్, బుల్లెట్లు, అదేవిధంగా బజాజ్, యమహా బండ్లను దాదాపుగా 12 బండ్లను దొంగతనం చేసినట్లు మనకు ఇంట్రాగేషన్లో వచ్చినటువంటి సమాచారం మేరకు వీటన్నిటినీ ఇవాళ సిఐ మైద్పూర్ అర్బన్ వారి యొక్క టీము చాకచక్యంగా తిరుపతికి సంబంధించినటువంటి బండ్లు 2, నెల్లూరుకు సంబంధించిన 4, విజయవాడ 2, 1 బద్వేలు, 1 మైద్పూర్, ఈ బండ్లన్నింటినీ ప్రొద్దుటూరు 3, ఈ యొక్క బండ్లన్నీ 12 బండ్లను సక్సెస్ఫుల్గా వీళ్ళు ఉద్యోగాలను అరెస్ట్ చేసి ఇవన్నీ రికవర్ చేయడం జరిగింది. వీటి యొక్క వాల్యూ దాదాపుగా 15 లక్షల రూపాయలైనటువంటి ఈ యొక్క వాల్యూ చేయబడిన ఈ బండ్లను సీజ్ చేయడం వల్ల మా ఎస్పీ గారు సిఐ మైద్పూర్ను, ఎస్ఐస్ను అభినందించడం జరిగింది, వాళ్ళ యొక్క స్టాఫ్ను. దీంట్లో ప్రజలు ఈ విషయంలో వీళ్ళ ఎంఓ ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి ప్లగ్ను లాగేసి ఆ పిన్ ద్వారా దీన్ని స్టార్ట్ చేసి తీసుకెళ్తారు. కాబట్టి పబ్లిక్ కూడా కొంచెం 2 వీలర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనవసరంగా ఎక్కడెక్కడ పార్క్ చేసి చేయడం అటువంటిది సరైనటువంటి కాదు. పోలీసు వారి యొక్క విజ్ఞప్తిని కూడా స్వీకరించాలని కోరుచున్నాం. అనంతపురం జిల్లా హిందూపురంలో పోలీస్ కానిస్టేబుళ్ల నిర్వాకం పలు విమర్శలకు తావిస్తోంది. పోలీస్ స్టేషన్లో మద్యం తాగిన కానిస్టేబుళ్లు తిరుమలేష్, నూర్ మహమ్మద్ ఉదాంతం విస్మయానికి గురిచేస్తోంది. ఇటీవల కర్ణాటక మద్యం బాటిళ్లను సీజ్ చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఈ క్రమంలో సీజ్ చేసిన లిక్కర్ను పోలీస్ స్టేషన్ విచారణ గదిలో తాగిన కానిస్టేబుళ్లు నిర్వాకం మొత్తం కెమెరాలో రికార్డైన విజువల్స్ ఆధారంగా అధికారుల వలలో చిక్కుకున్నారు.
చిత్తూరు జిల్లా గంగాధరం మండలం పరిధిలోని 32 గ్రామాలలో గత వారం రోజులుగా దాదాపు 7,000 నిరుపేద కుటుంబాలకు కోకోకోలా కంపెనీ వారి సహకారంతో క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో యాపిల్ జ్యూస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఇందులో భాగంగా ఎజ్జుపల్లి గ్రామ సచివాలయ సిబ్బందికి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చిన రోగులకు క్రాస్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ భూపతి యాపిల్ జ్యూస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. நீங்கள் கொடுங்க சார். పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామంలో ప్రభుత్వం మద్యం దుకాణంలో గత నెల 14వ తేదీన జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు పిల్లి వెంకటేశ్వరరావును అరెస్టు చేసి 1,30,000 రూపాయల విలువ గల మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై తెలుగు రాష్ట్రాల్లో 15 దొంగతనం కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం పోలీస్ స్టేషన్ పరిధి దేవులపల్లిలో ఉన్న ప్రభుత్వ బ్రాందీ షాప్లో జూన్ 14వ తారీఖు బ్రాందీ షాపు దొంగతనం జరిగింది. ఆ బ్రాందీ షాపు వెనకాల ఉన్న గోడని కన్నం వేసి ఆ షాప్లో ఉన్న సుమారు 406 బాటిల్స్, దాంట్లో 402 బాటిల్స్ క్వార్టర్ బాటిల్స్, ఇంకో 4 ఫుల్ బాటిల్స్ని గుర్తిలిని దొంగలు దొంగిలించినట్టుగా కేసు నమోదు చేశాం. ఆ కేసులు దర్యాప్తులో భాగంగా లక్కవరం ఎస్ఐ గారు మరియు క్రైమ్ పార్టీ ఏఎస్ఐ సంపత్ ఆధ్వర్యంలో ఎస్ఐ గారు ఏఎస్ఐ సంపత్ ఇద్దరు కలిసి ఈరోజు దమ్ముపేట గ్రామస్తుడైన పాత నేరస్తుడు పిల్లి వెంకటేశ్వరరావు అనే పాత నేరస్తుడిని పట్టుకొని విచారించగా ఈ దేవులపల్లి షాప్ దొంగతనం చేసిన 406 బాటిల్స్ని రికవరీ ఇచ్చాడు. ఈ బాటిల్స్ ఇప్పుడు మీ ఎదురుగా ఉన్న ఈ బాటిల్స్ దేవులపల్లి కేసులోది. అలాగే ఏప్రిల్ 24వ తారీఖు అంటే లాక్డౌన్ పీక్లో ఉన్నప్పుడు కూడా ధర్మాజిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో ధర్మాజిగూడెం గ్రామంలో ఒక బ్రాందీ షాప్ దొంగతనం జరిగింది. ఆ బ్రాందీ షాప్ దొంగతనం కూడా ఇతను ఇంకొక నేరస్తుడు కలిసి చేసినట్టు, దేవులపల్లి దొంగతనం కూడా పిల్లి వెంకటేష్ ఇంకో నేరస్తుడు కలిసి చేసినట్టు ఒప్పుకున్నారు. ప్రస్తుతం పిల్లి వెంకటేష్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తున్నాం. ఇంకో నేరస్తుడిని అరెస్ట్ చేయాల్సి ఉంది. ఈ కేసులో సుమారు ప్రాపర్టీ విలువ 1,30,000 దాకా వాల్యూ ఉంటుంది. ఇదంతా గవర్నమెంట్ షాపు, గవర్నమెంట్ ప్రాపర్టీ కాబట్టి చట్ట ప్రకారం ప్రభుత్వానికి కోర్టు ద్వారా ఆ గవర్నమెంట్ షాపు ఓనర్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ పిల్లి వెంకటేష్ మీద దమ్పేట పోలీస్ స్టేషన్లో సస్పెక్ట్ షీట్ ఉంది. ఇతనిలో గతంలో సుమారు 30 కేసుల దాకా ఇతని మీద దొంగతనాల కేసులు అవనివ్వండి, నాటుసారా కేసులు అవనివ్వండి, సుమారు 30 కేసుల దాకా ఉంది. ఇతని మీద దమ్పేట పోలీసులు, ఖమ్మం జిల్లా పోలీసులు పీడీ యాక్ట్ కింద కూడా ప్రయోగించి పీడీ యాక్ట్ కింద కూడా జైలుకు పంపడం జరిగింది. ఇతను కరుడుగట్టు నేరస్తుడు. తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ఈ 2 రాష్ట్రాల్లో ఇతనికి నేరాలు ఉన్నాయి. కాకపోతే ఇతను సుమారు ఒక 40 రోజుల క్రితమే ఏప్రిల్ 17వ తారీఖు మాత్రమే జైలు నుంచి రిలీజ్ అయ్యాడు పాత కేసుల్లో. అంటే ఏప్రిల్ 17 తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఈ 2 నేరాలు చేశాడు. ఇంకా పోలీస్ కస్టడీలో కూడా తీసుకొని పూర్తి స్థాయి విచారించి ఇంకా ఏదైనా నేరాలు ఉన్నాయని చెప్పి పోలీస్ విచారణలో తేలాల్సి ఉంది. కర్నూలు జిల్లా ఆదోని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 100 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని, జూనియర్ న్యాయవాదులకు 4 నెలల నుండి ఇవ్వవలసిన లా నేస్తం స్టైఫండ్ను తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. చనిపోయిన న్యాయవాదుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న 4 లక్షల మ్యాచింగ్ గ్రాంట్ను విడుదల చేయాలని అన్నారు. 2 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అదే పద్ధతిలో ఇవాళ చాలామంది న్యాయవాదులు ఏ విధమైనటువంటి అనారోగ్య పరిస్థితులు ఏర్పడినప్పటికీ, ఇబ్బందులు పడుతున్నప్పటికీ కనీసం హాస్పిటల్కి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అయితే ప్రభుత్వం హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకుంది, కానీ
ఇప్పటిదాకా హెల్త్ కార్డులు ఇవ్వలేదు. దీని ఫలితంగా ఇవాళ న్యాయవాదులు కనీసము ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వస్తే ఆసుపత్రిలో వెళ్ళి చికిత్స చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి ప్రతి జూనియర్ న్యాయవాదికి ఇవాళ గతంలో స్కాలర్షిప్ స్టైపెండ్ ఇస్తామని చెప్పింది. అయితే ఆ స్టైపెండ్ కూడా గత 4 నెలలుగా ఇవ్వటం లేదు. కాబట్టి వెంటనే స్టైపెండ్ ఇవ్వాలని చెప్పేసి ప్రతి న్యాయవాదికి 2 లక్షలు ఆర్థిక సహాయాన్ని అందజేయాలంటిది. ఆ ఆర్థిక సహాయం కూడా మేము కోరుకుంటుంటుంది. అవసరం అనుకుంటే మీరు లోనుకు సదుపాయం కల్పించినా మాకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో న్యాయవాదులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి ఖచ్చితంగా 100 కోట్లు విడుదల చేయాలి. ప్రతి న్యాయవాదికి 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించాలి, లేదా రుణ సదుపాయమైనా కలిగించాలి. అదేవిధంగా 5,000 రూపాయలు స్టైపెండ్ కూడా జూనియర్ న్యాయవాదికి ఇవ్వాలి, హెల్త్ కార్డుని ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని. కరోనా చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యే వాళ్లకు 2,000 రూపాయలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఏ మేరకు అమలు చేసిందని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ప్రశ్నించారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ డిశ్చార్జ్ అయిన ఏ ఒక్కరికి డబ్బులు ఇచ్చిన దాఖలాలు లేవని ఆరోపించిన ఆయన కరోనా సమయంలో వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ముఖ్యంగా రోగులకు నిత్యావసర సరుకులను కూడా అందించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు క్వారంటైన్ నుంచి వెళ్ళేటప్పుడు పేదలకి 2,000 రూపాయలు ఇచ్చి పంపించమని పేపర్ ఇవ్వడం జరిగింది ఏప్రిల్ 16. మన విశాఖ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఈ కరోనా తగ్గి ఇంటికి వెళ్ళే వారికి ఒక్కరికైనా 2,000 రూపాయలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? ప్రభుత్వం తెలియజేయవలసిన బాధ్యత ఉంది. నేను కొంతమంది అధికారులతో మాట్లాడితే ఉన్నతాధికారులకే ముఖ్యమంత్రి గారు 2,000 ఇవ్వమన్నారని తెలియని పరిస్థితి. ఒక్క మనిషికి కూడా 2,000 రూపాయలు అందలేదు. ఈ 2,000 రూపాయలు వారికి ఇచ్చినా సరిపోవు. కానీ ప్రకటించిన 2,000 రూపాయలు కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఈ 2,000 రూపాయలతో పాటు ప్రభుత్వం ఇప్పుడైనా దీని మీద దృష్టి పెట్టి వారికి ఒక నెల రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులు, కూరగాయలు కూడా పంపిణీ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. దయచేసి పేద ప్రజలు పొట్టకొట్టొద్దు. దయచేసి ఈ కరోనా సమయంలో ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. మొన్ననే కేంద్ర మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు 8,000 కోట్లు చిల్లర కరోనా దీని గురించి కేంద్రం నిధులు ఇచ్చారంటం జరిగింది. ఆ నిధులు ఏమైనాయి? దేనికి ఖర్చు పెట్టారు? పేదలకు కనీసం 2,000 రూపాయలు ఇవ్వని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందా? దయచేసి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ 2,000 రూపాయలతో పాటు నిత్యావసర వస్తువులు, కూరగాయలు అన్నీ ఒక నెల రోజులకి సరిపడా ఈ పేదవారికి అందించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే కరోనా వచ్చి తగ్గి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ కుటుంబం వారు ఎవరు పనికి వెళ్ళినా సరే పనికి కూడా రానివ్వని పరిస్థితి, బయటికి కూడా రానివ్వని బయటికి రావట్లేదు. బయటకు వచ్చినా కూలి పనికి వెళ్ళినా కానీ తెలిస్తే ఇంట్లో రానివ్వట్లేదు. అందుకని ఆ కుటుంబాలని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వెంటనే స్పందించాలని నేను కోరుకుంటున్నాను. పొద్దున 6 గంటల నుంచి రాత్రి వరకు చూసి కలెక్టర్ గారికి మెయిల్లో పెట్టాడు లెటరు. సార్ 12 గంటలు అయిపోయింది, పేషెంట్ని తీసుకెళ్ళడానికి అంబులెన్స్ రావట్లేదని చెప్పి కలెక్టర్ గారికి మెయిల్ పెట్టాడు. రాత్రి 9:30 నేను డిఎంఓ వచ్చి సీఎంఓతో మాట్లాడాను తొందరగా తీసుకెళ్ళమని. అయినా కానీ రాత్రి 9:30, 10 గంటలకు అంబులెన్స్ వచ్చి వాళ్ళు మళ్ళీ ఇంటి దగ్గరికి అంబులెన్స్ వెళ్లకుండా రోడ్డు మీద నుంచోబెట్టి రోడ్డు మీదకి అంబులెన్స్ పెట్టి రోడ్డు మీద నుంచి రమ్మని చెప్పడం జరుగుతుంది. అదేమంటే 80,000 టెస్టులు అయిపోయినాయి, 1,00,000 టెస్టులు అయిపోయినాయి అన్నారు. ఈ రోజు వరకు 5 రోజులు అయిపోయింది. పెద్దాలపేట గ్రామంలో 37 కేసులు వస్తే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని, ఆ ఇంట్లో 37 మంది పేషెంట్లు లెక్క ఇంట్లో వాళ్ళకు కూడా టెస్టులు చేయని పరిస్థితి. ఆ వారి కుటుంబ సభ్యులను ముందు టెస్ట్ చేయాలి కదా, టెస్ట్ చేయని పరిస్థితి. జిల్లా యంత్రాంగానికి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కలెక్టర్ దగ్గర నుంచి కింద వరకు ఈ రోజు వరకు మన జిల్లాలో సరైన స్పందన లేదు. కరోనా బాధితులను ఆదుకోవాలా, ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది. ప్రజలు పాపం ఎవరు జాగ్రత్తలు వాళ్ళు ఉంటున్నారు, కంటోన్మెంట్ పెట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఒడిశాలో భారీ ఎన్కౌంటర్, 4 మావోయిస్టులు హతం, ఆయుధాలు స్వాధీనం.
ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం. సీఎం జగన్ ఇడుపులపాయ పర్యటనకు అధికారులు చర్యలు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఆదేశాలు. పేదలకు సొంత ఇళ్లు ఏర్పాటుపై టీడీపీ నేతలు రాక్షసుల్లా అడ్డుపడుతున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ మండిపాటు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలింపు. 14 రోజుల రిమాండ్ విధించిన న్యాయస్థానం. కడపలో పలు చోరీలకు పాల్పడుతున్న నిందితులు అరెస్ట్. 15 లక్షలు విలువ చేసే 12 బైక్లు స్వాధీనం. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.